హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది. సో ఈరోజు అయితే సరస్వతి పూజ రోజు వీడియో అనమాట. సో సరస్వతి పూజ రోజు పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా అయితే పూజ అయితే చేసుకున్నారనమాట. సో మనం ఆ రోజు అమ్మవారికైతే తెలుపు రంగు చీర అయితే కడతాం కదండీ! సో చక్కగా అమ్మవారికి తెలుపు రంగు చీర అవి కట్టి ఆవిడకి ఇష్టమైన నైవేద్యాలు అలాగే చక్కగా మంచిగా అలంకరించి అమ్మవారినైతే పిల్లలందరూ కూడా చక్కగా పూజించుకుంటారనమాట. సో ఆ రోజు ఆ పిల్లలు చాలా హ్యాపీగా చక్కగా వాళ్ళకి ఏంటంటే ఈరోజు అంటే చక్కగా హ్యాపీగా పూజ చేసుకుంటారు. ఎప్పుడు ఒకవేళ పూజ చేయకపోయినా ఈరోజు మట్టికి సరస్వతీ దేవి రోజు మట్టికి ఖచ్చితంగా పిల్లలందరూ కూడా పూజ చేసుకోవడానికి ఖచ్చితంగా వస్తారనమాట వాళ్ళ పేరెంట్స్‌తో. సో, నా మా పిల్లలు అలాగే మా అన్నయ్య వాళ్ళ పిల్లలైతే పూజ కూడా చేసుకుంటున్నారనమాట. సో, మా పాప అయితే చెయ్యట్లేదులెండి. చిన్న పిల్ల కదా! ఇంకా తెలియట్లేదు. ఇప్పుడు మూడో సంవత్సరం కదా! సో, తెలియట్లేదు ఇంకా తనకి. అంటే "నువ్వు రా అమ్మా" అంటుంది. నేనుంటే ఖచ్చితంగా కూర్చుందునులెండి. సో, నాకు ఆ రోజు కుదరలేదు. అందుకే అనమాట. సో, మా అమ్మ అయితే మా వాడితో పూజ చేయిస్తున్నారు. సో, చూసారు కదా! పిల్లలందరూ కూడా చాలామందున్నారండి. చక్కగా పూజ అయితే చేసుకుంటున్నారు వాళ్ళ పేరెంట్స్‌ని గట్టా తీసుకొచ్చి. సో, ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే గనక ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దీన్ని టింగ్ మని ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో, ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా చక్కగా మంచి మంచి వీడియో ఐడియాస్ ఏమన్నా ఇద్దామన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మీ చెల్లినో, అక్కనో అనుకుని చక్కగా కామెంట్ చేసేయండి. నేను తప్పకుండా అవి చేస్తాననమాట. సో, అలాగే అమ్మవారికైతే మేము ఆ రోజు వైట్ కలర్ శారీ అయితే కట్టామనమాట. పంతులు గారు చూసారు కదండీ! మా పంతులు గారైతే మా చిన్నప్పటి నుంచి అంటే మేము దగ్గర దగ్గర అమ్మవారి దసరా 2011లో స్టార్ట్ చేసాం కదా! 2011 అంటే అప్పుడు నాకు 11 ఇయర్స్, 12 ఇయర్సో నాకు గుర్తులేదు. సో, 11 అనుకుంటా అండి నాకైతే. సో, 2011లో అయితే మేము అమ్మవారిని స్టార్ట్ చేసాం. అప్పటినుంచి అంటే నాకు 11 సంవత్సరాలు ఉన్నప్పటి కాడ్నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా అదే పంతులు గారనమాట. నాకు సో, ఆయన మాకు మింగిల్ అయిపోయారు. చక్కగా పలకరిస్తారు, మాట్లాడతారు. ఆయన అదే అంటారు, "నా కళ్ళ ముందు పిల్లలు మీకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మీ పిల్లల్ని కూడా చూస్తున్నాను నేను" అంటారనమాట. సో, 15 సంవత్సరాలు అయిపోయింది కదండీ! 16 సంవత్సరాలు అయినట్టుంది. ఎందుకంటే ఒక సంవత్సరం కరోనాని మేము పెట్టలేదనమాట అమ్మవారినైతే. పెట్టకూడదు సెకండ్ అప్పుడనేసి. సో, అప్పుడు లాక్‌డౌన్ పెట్టేశారు కదా! అందుకు. సో, ఇప్పుడైతే ఇది 15వ సంవత్సరం. చూసారు కదండీ చక్కగా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో నిజంగా. మా అమ్మవారైతే ఈ ఈ టైప్ విగ్రహము ఇది మూడో సంవత్సరం, 4 సంవత్సరాల నుంచి లైన్‌గా ఈ టైప్ విగ్రహమే అనమాట. చక్కగా బావుంటుంది అమ్మ మొహము ఇవన్నీ కూడా కళగా భలే ఉంటుందనమాట. నాకు చాలా ఇష్టం. సో, ఇక్కడైతే పూజ అయితే చేస్తుంది మా మమ్మీ. కొంచెం మా వోడు ఏంటంటే కోతేషాలేస్తున్నాడనమాట. వాడు చేయమంటే అందంగా చెయ్యట్లేదు పాపం. మా మమ్మీ చెయ్యమ్మా, చెయ్యమ్మా అని అంటుంది. సో, అలాగే పట్టుకుని గట్టా చేపిస్తుంది గానీ వాడికి కొంచెం అంతే కదండీ! మగపిల్లలు ఎంతైనా మగపిల్లల గురించి చెప్పక్కర్లేదు. సో, ఇంకా మీ పందిట్లో గట్టా పూజలు గట్టా ఇవన్నీ కూడా ఎలా చేసుకుంటున్నారు? ఏంటి? కామెంట్ చేసేయండి. చక్కగా అంటే మనం ఈరోజు ఏంటంటే సరస్వతి పూజ రోజు ఎవరికైనా బుక్స్ అవి గనుక ఇస్తే చాలా మంచిదండి. పిల్లలకి గట్టా బుక్స్, పెన్నులు అవి పంచిపెట్టుకుంటే చాలా మంచిదనమాట. సో, చాలామంది పంచిపెట్టుకునే వాళ్ళు పంచిపెట్టుకుంటారు అమ్మవారికైతే ఈరోజు. సారీ అమ్మవారికి కాదు పిల్లలకి అంటే పూజ అవి చేయించుకుని. సో, ఈరోజు అలాగే అక్షరాభ్యాసాలు ఇవన్నీ కూడా చాలామంది చేయించుకుంటారు. చక్కగా మంచిదనేసి అంటే మూడో సంవత్సరం వచ్చిన పిల్లలకి గానీ, లేకపోతే కొంతమంది ఐదో సంవత్సరం చేయించుకుంటారు కదండీ అక్షరాభ్యాసాలు. సో, అక్షరాభ్యాసాలు కూడా చేయించుకుంటారు చక్కగా పిల్లలకి. సో, చూసారు కదా! నేను మా పిల్లకి ఇక్కడే చేద్దాం అనుకున్నాను అక్షరాభ్యాసం. కాకపోతే ఇంకా స్కూల్లో వేసేద్దాంలే నాతో పాటు తీసుకువెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో ఇంకా మొన్న వీరంపాలెంలో అయితే అంటే వీరంపాలెంలో మా బాబుకి అక్కడే చేయించాము. అందుకే ఇంక అక్కడే చేయించేద్దాం ఇద్దరికీ మెమరబుల్‌గా ఉంటుందనేసి ఇంక అక్కడే చేయించేశాను. సో, అప్పుడు మా వాడికి చేసిన పంతులే మా పాపకు కూడా చేశారండి. సేమ్ ఇద్దరికి ఒకటే పంతులనమాట నిజంగా. తర్వాత ఇక్కడొచ్చేసి మా పిల్లలైతే కొబ్బరికాయలు కొడుతున్నారు. మా బుడ్డోడునిని
మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అనమాట. ఇద్దరు కూడా కొబ్బరికాయలు కొడుతున్నారనమాట. సో, వాళ్ళతోనే కొట్టిచ్చాం. వాళ్ళు కూడా కొడతామని చాలా ఎక్సైట్‌గా కొట్టారు. తర్వాత ఇక్కడికి అమ్మవారికి అందరూ కూడా హారతులైతే ఇస్తున్నారండి. చక్కగా ముత్తైదులందరూ కలిసి అమ్మవారికైతే హారతయితే ఇచ్చారు. సో, వీడియో ఏమన్నా కొంచెం గజిబిజిగా ఉన్నా ఏమి అటు ఇటు అవ్వద్దు. ఎందుకంటే మా తమ్ముడిని తీయమన్నానండి వీడియో. నేను పైకి ఎక్కకూడదు స్టేజ్ అనేసి. సో, స్టేజ్ కింద ఉండి మా తమ్ముడినైతే నేను వీడియో తీయమన్నాననమాట. కొంచెం వాడికి ఒక 12, 13 ఇయర్స్ ఉంటాయి. కొంచెం చిన్న బాబు అనమాట. సో, వాడు కొంచెం అటు ఇటుగా తీసినా మీరు అడ్జస్ట్ చేసుకోండి. వాడు బా తీసాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చక్కగా ఆ హారతి పళ్ళం ఇవన్నీ కూడా కనిపించినాయి కదా! చక్కగా హారతి అయితే అందరూ కళ్ళగత్తుకోండి. సో, ఎప్పుడో ఇచ్చిన హారతి ఇప్పుడు కళ్ళగత్తుకోమంటున్నాం అని అనుకోవద్దు. సో, అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా తలుచుకుంటే అదే మనకి ఎప్పుడైనా మనం అమ్మవారిని తలుచుకుంటే చక్కగా అప్పుడే మనకి అదనమాట. సో, ఇక్కడైతే చక్కగా పూజ గట్టా అన్నీ అయిపోయిన తర్వాత నైవేద్యాలు ఇవన్నీ కూడా నివేదించేసిన తర్వాత సో, చీరలు పెట్టవలసిన వాళ్ళు చీరలు ఇవన్నీ కూడా పెట్టేసిన తర్వాత ఎవరు తెచ్చిన వాళ్ళ నైవేద్యాలు వాళ్ళు నివేదించేసిన తర్వాత ఇక్కడైతే అమ్మవారికైతే హారతి కూడా అయిపోయిన తర్వాత పొగైతే వేస్తున్నారండి. సో, మొత్తం చుట్టూ ఇంకా అమ్మవారి చుట్టూ ఇంకా సో, అంతా పొగ ఎక్కువేయాలనమాట అమ్మవారికి. సో, మన అమ్మవారు అంటేనే నిమ్మకాయలు, పొగ, సాంబ్రాణి పొగ, పసుపు నీళ్ళు. సో, ఇవే అనమాట ఆవిడకి పసుపు, కుంకాలు. సో, ఇవే ఎక్కువనమాట మన అమ్మవారు అనేసరికి. సో, అందుకే అంటారు దసరా చేయడం అంటే ఒక శ్రద్ధతో చేయాలి దసరా. అందుకనమాట. సో, అమ్మవారికి అన్నీ పెట్టాలంటే మనం అన్నీ ఒక శ్రద్ధతో అంటే ఖచ్చితంగా ప్రసాదాలు ఇవన్నీ పెట్టి అన్నీ కూడా తప్పకుండా ఆచరించాలనమాట అమ్మవారికి. సో, చూసారు కదండీ! మా సరస్వతి పూజ రోజు వీడియో అయితే. సో, నేను అప్పటికప్పుడు ఇవి వాయిస్ ఓవర్స్ అవి ఇవ్వడం జరుగుతుంది. సో, పిల్లలు గట్టా పడుకున్నప్పుడు గట్టా ఇట్లా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు కొంచెం కుదరలేదు. సో, ఇది అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా వచ్చేసిన తర్వాత సో, అక్కడే కదా గుడి నియర్ బై కదా! సో, స్పీకర్లు గట్టా పాటలు గట్టా అవి సౌండ్స్ కాపీరైట్స్ అయి పడిపోతాయని భయమేసి అక్కడైతే ఏమి వాయిస్ ఓవర్లు ఇవ్వలేదు నేను. సో, ఇక్కడికి వచ్చేసిన తర్వాతే వాయిస్ ఓవర్లు అవి ఇచ్చుకుంటున్నాననమాట అన్నీ కూడా వీడియోస్ అన్నీ కూడా. సో, ఇక్కడైతే చక్కగా అమ్మవారు చూసారా ఎంతసేపు అయితే పొగ వేస్తున్నారు. ఇంకా నేను వీడియో చిన్ని బిట్టే అనమాట. కానీ ఎక్కువసేపు అయితే వేస్తారండి. తర్వాత ఇంకా సాయంత్రం వచ్చేసి భజన కార్యక్రమాలైతే చేశారనమాట. సాయంత్రం అమ్మవారికైతే చక్కగా భజనోళ్ళొచ్చి చక్కగా భజన అయితే చేశారండి. చాలా బాగా చేశారండి భజన వాళ్ళు. చక్కగా ఎంత చక్కగా పాడారో పాటలు ఇవన్నీ కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంగోండి చూసారు కదా భజన అనమాట. సో, డ్రమ్స్ కొట్టే ఆయన గానీ, ఆ పియానో వాయించే ఆయన గానీ, చాలా చక్కగా మ్యూజిక్స్ అవి ఇచ్చారు. వీళ్ళు కూడా ఆడవాళ్ళు చాలా చక్కగా పాడారండి. చాలా పాడారు. నచ్చిందనమాట నాకైతే. సో, లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళైతే వచ్చారు మా గుడి దగ్గరికి. సో, లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళైతే పాడారనమాట. సో, ఆ వీడియో కూడా నేను లాస్ట్ ఇయర్ పోస్ట్ చేశాను. సో, ఈ ఇయర్ కూడా వచ్చారనమాట. అందుకే ఈ సరస్వతి పూజ రోజు వీడియోలోనే చిన్ని బిట్ ఒక 1 మినిట్ వీడియో బిట్ అయితే ఇందులో నేను యాడ్ చేసేసాను. సో, ఎక్కువ అంటే మనం ఏమి డైరెక్ట్ ఆ వీడియో అయితే పెట్టం కదా! మీరు ఆ పాటలు అవి వినడానికి. సో, నేను నా వాయిస్ ఓవరే కదా! ఎందుకంటే గమ్మున కాపీరైట్స్ అని పడతాయి గట్టా అనేసి నాకు భయమేసి ఇంక నేను డైరెక్ట్ అట్లా పోస్ట్ చేయలేకపోతున్నాను ఏ వీడియో అయినా. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలన్న ఉద్దేశంతో అంతే అనమాట. సో, చూసారు కదండీ! ఇదే అనమాట చక్కగా వీడియో అయితే. సో, ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, తప్పకుండా నచ్చుద్దిలేండి. అమ్మవారి వీడియోస్ అంటే అందరికీ నచ్చకుండా ఉండవు కదా! అందరికీ నచ్చుతాయి తప్పకుండా. సో, నాకు ఈ దసరాలో కూడా నా షార్ట్ వీడియోస్‌కి ఏంటి ఇవన్నీ కూడా చక్కగా బాగా లైక్స్ ఏంటి అలాగే వ్యూస్ కూడా బాగా వచ్చినాయి అనమాట. బావుంది. ఎప్పుడైనా ఏమన్నా ఒక మూవీ సాంగ్ అవి చేసినప్పుడు ఎప్పుడైనా ఒక్కొక్క పాటకి ఆ లైక్స్‌ని అలాగే వ్యూస్ వచ్చాయి. కానీ ఈసారి అయితే చాలా బాగా వచ్చినాయి. లైక్స్ కూడా ఎక్కువ వచ్చినాయి అనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో, నన్ను ఇలాగే అంటే ఈ దసరా నుంచైనా నన్ను ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తప్పకుండా మన వీడియోస్‌ని అంటే మీకు దగ్గరలో ఎవరికైనా అవసరమైన వాళ్ళకి గట్టా షేర్ చేస్తారని కంపల్సరీ అనుకుంటున్నాను. సో, మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. నేను ఎప్పుడు కూడా అవర్ ఛానల్ అనే అంటాను. సో, అవర్ అంటే మీకు తెలుసు కదా! మన ఛానల్ అనే అంటాననమాట నేను. సో, ఇంక నేను చెప్పేదేమీ లేదు. సో, అమ్మవారి కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో, ఈ దశమి నుంచి అందరికీ కూడా విజయాలు వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననమాట. సో, మీరు అనుకున్న పనులన్నీ కూడా జరగాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.